అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. మత్స్యకారులకు వైసీపీ మద్దతు తెలిపింది. దీక్షా శిబిరానికి వైసీపీ ముఖ్య నేతలు చేరుకున్నారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి వైసీపీ నేతలు బొత్స, కన్నబాబు, అమర్నాథ్ సంఘీభావం తెలిపారు. అటు ఆందోళనలు చెలరేగకుండా రాజయ్యపేటలో పోలీసులు పహారా కాస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి వారి నిరసన తెలుపుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా వారు రోడ్డుపైనే పడుకుని మనకి కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ స్వాధీనం మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుముతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తారు. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు. పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం, దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు కానీ, పర్యావరణాలకు కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు. కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదన్నా ఏం చేస్తారు? ప్రజాభిప్రాయం విలువ లేదు. దురదృష్టం ఇదే. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, అధికారం ఉన్నప్పుడు ఓ మాట. నేను చెప్తున్నాను కదా, అదే అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదుగుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. చిన్న గ్రామానికి 3000 మంది పోలీసులు అవసరం అవుతారు. చిన్న గ్రామం మీరు వాళ్ళు అడిగండి, అవసరమా లేదండి. మీ అందరూ టెర్రరిస్టులు అండి. మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరూ ఒక టెర్రరిస్తున్నాను. ఎందుకని అంతమంది లేదు? ఆంధ్రాకి అవసరం ఎంతమంది అవసరం? అప్పుడు ఒకరు సీఏ, లేకపోతే సీఏ గారితో పాటు ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ తెలియదు. కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్మాణం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చెప్పనండి గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు మొన్న ఇప్పుడు టీవీలో చూశాను. వచ్చారు ఎవరు ఇక్కడున్న స్థానిక